కనిపిస్తున్న రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. యూటెక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అందరికంటే ముందు లేటెస్ట్ వీడియోస్ని చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూటెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ సంవత్సరం ఎలక్షన్స్ చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈ సంవత్సరం నుండి కొత్తగా వీవీప్యాట్ అనే యంత్రాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఈ యంత్రం దేనికి పనికొస్తుంది, ఈ యంత్రం వల్ల ఉపయోగం ఏంటి అన్న విషయాలు మనం తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. 2019 ముందు దాకా కేవలం మనం ఈవీఎం మెషిన్ మీదే ఓటు వేసేవాళ్ళం. మనం ఇష్టం వచ్చిన అభ్యర్థికి ఓటు వేసేవాళ్ళం అనమాట. మనం అభ్యర్థి ఎంచుకొని దాని ముందు ఉన్న స్విచ్ని మనం నొక్కేవాళ్ళం. అయితే మనం అట్లా మన ఓటు వేసే ప్రొసీజర్ని కంప్లీట్ చేసాం. అయితే 2019లో ఇక్కడ కొత్తగా వీవీప్యాట్ అనే యంత్రాన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, మనం ఎవరికైతే ఓటేసామో ఆ అభ్యర్థి యొక్క చిహ్నము ఈ స్క్రీన్ మీద 7 సెకండ్స్ పాటు కనిపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ వస్తుంది, మనం వేసిన ఓటు కరెక్ట్ వేసామా లేదా అని చెప్పి. చూడండి, ఒక్కసారి గ్రీన్ లైట్ ఇక్కడ ఈవీఎం మిషన్ మీద వెలిగినప్పుడు మనం ఏదో ఒక అభ్యర్థిని, మన ఇష్టమైన అభ్యర్థిని ఎంచుకున్నప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఉదాహరణకి నేను ఏ అనే అభ్యర్థిని ఎంచుకుంటున్నాను అనమాట. సో చూసారా, గ్రీన్ లైట్ వెలిగిన తర్వాత ఏ అనే అభ్యర్థిని నేను ఎంచుకున్న తర్వాత దాని ఆపోజిట్లో ఉన్న స్విచ్ని నొక్కుతాను. ఈ విధంగా బీప్ సౌండ్ వచ్చిన తర్వాత 7 సెకండ్ల పాటు వీవీప్యాట్ మీద ఈ అభ్యర్థి యొక్క చిహ్నం కనిపిస్తుంది. తర్వాత అది మనకి స్లిప్గా మారి ఈ వీవీప్యాట్ బాక్స్లో పడుతుంది అనమాట. సో అప్పుడు మన ఓటు వేసే ప్రొసీజర్ కంప్లీట్ అవుతుంది అనమాట. మీరు ఓటు వేసిన తర్వాత గ్రీన్ లైట్ వెలగకపోయినా ఇక్కడ మీరు వేసిన అభ్యర్థి కాకుండా వేరే చిహ్నం ఏమైనా కనిపించినా సరే మీరు వేసిన ఓటు సరిగ్గా పడలేదని అర్థం అనమాట. సో ఎప్పుడు మీరు అక్కడ లోపల ఉన్న ఎన్నికల అధికారిని సంప్రదించి ఈ విధంగా జరిగిందని చెప్పి కంప్లైంట్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసిన అభ్యర్థి ఏదైతే ఉందో ఆ చిహ్నం ఇక్కడ కరెక్ట్గా పడినట్టయితే మన ఓటు కరెక్ట్గా పడినట్టు అనమాట. సో చూసుకొని మీరు జాగ్రత్తగా ఓటుని వేస్తారని, మీ ఓటు యొక్క హక్కుని వినియోగించుకుంటారని చెప్పి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.